కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమకు నోచుకుంటే ఎవడైనా, ఒక రాజుగారు ఒక పేదవాన్ని ఇష్టపడితే ఆడు బతుకు పడినట్టేగా. ఓ మట్టి మనిషిని దేవుడే ఇష్టపడటం అంటే అంత అద్భుతమైన వ్యవహారం. ఆమె కనుక ఈ పూట దేవుడు ప్రేమించిన వారు ఎలా ఉంటారు? సార్వజనీనంగా, సార్వత్రికంగా, యూనివర్సల్గా జీసస్ లవ్స్ యూ అని చెప్తాం మనం, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని. కానీ ప్రత్యేకముగా దేవుని ప్రేమకు నోచుకున్న కొన్ని ధన్య జీవితాలు ఉన్నాయి కదా. వారు ఎలా ఉంటారో అని మీరు అడిగితే, ఇష్టం లేని ఒక మాట అందరికీ నేను చెప్తున్నాను, ఏమిటంటే వాళ్ళు ప్రభు చేత తరచు శిక్షింపబడుతుంటారు. అసలు శిక్ష ఎందుకు? మనకున్న బేసిక్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, బేసిక్గా వచ్చిన వాక్య ప్రకారం, తీర్పుని, ఉగ్రతని తప్పించడానికే శిక్షలు. ఆమేన్. అంటే ఎవరు తరచుగా శిక్షింపబడుతూ ఉంటారో వారు ఆ తీర్పు నుంచి, ఉగ్రత నుంచి కాపాడబడతారు. ఈ పనిష్మెంట్స్ ఏం చేస్తాయి అంటే మనల్ని అలర్ట్ చేస్తాయి, మనల్ని ప్రిపేర్ చేస్తాయి, మనల్ని శుద్ధీకరిస్తాయి. సో దట్ ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి మనం ఏదైనా సరైన పద్ధతిలోకి, నిర్ణయాలకు రావడానికి దోహదపడతాయి. కనుక శిక్షే తీర్పు కాదు, శిక్షే ఉగ్రత కాదు. ఆ తీర్పు నుండి, ఉగ్రత నుండి తప్పించడానికే శిక్షలు వస్తూ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మనం ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలనే మార్కులతో వచ్చిన ప్రతిసారి మాస్టర్ రెండు వేస్తుంటాడు. ఈ మాస్టర్ రెండు వేయటం అంటే ఫెయిల్ చేసినట్టు కాదు, తరగతులను తీసేసినట్టు కాదు, ఫెయిల్ అవ్వకుండా ప్రయాసపడుతున్నట్టు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ యేసయ్య ప్రేమను ఎప్పుడు కూడా. కనుక దేవుడు ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే శిక్షలు సహజం. ఇక్కడ 7వ వచనంలో మాట్లాడుతూ, మీరు శిక్షలో పాలు పొందితేనే కుమారులు, లేకపోతే దుర్బీజులే కానీ కుమారులు కాదని చెప్పాడు. కాబట్టి మీరు ఒక మాట మంచిగా అర్థం చేసుకుంటే, శిక్షలో పాలు పొందాలి, శిక్షను స్వీకరించాలి. 11వ వచనంకి వెళ్తే, ప్రస్తుత కాలము సమస్త శిక్ష దుఃఖకరముగానే కనబడును కానీ అది ఎవరికీ సంతోషంగా ఉండదు, కానీ దాని అభ్యాసము కలిగిన వారికి నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుందని చెప్పాడు. ఏ శిక్ష ఎవరికి కూడా హ్యాపీగా ఉండదు, కష్టమే. ఆ పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా ఒక శిక్ష దేవుని దగ్గర వచ్చినప్పుడు, కానీ దాని ఫలం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా మేలుకరంగా ఉంటుంది. 119వ కీర్తనలో దావీదు పలుమార్లు అన్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని చెప్పి అంటాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి నడిచాను, ఇప్పుడు నీ కట్టడల్ని అనుసరించి నడుచుకొనిచున్నాను అని చెప్పాడు. కాబట్టి ఏ విధంగా మీరు చూసినా దేవుడు శిక్షించడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. అదే మాట మనకు మరలా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఎంత తేటగా ఉందండి. స్వయంగా ప్రభు చెప్పిన మాట, నేను ప్రేమించిన వారందరినీ. దేవుని గద్దించాడా ఎప్పుడైనా? దేవుని మీద కోపడ్డాడు ఎప్పుడైనా? ఎప్పుడైనా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా? అది యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి ఒక పెద్ద రుజువు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ జీవితంలో అప్పుడప్పుడు అనిపిస్తుంది, కష్టంలో, ఒంటరితనంలో, బాధలో, యేసయ్య నన్ను ప్రేమించట్లేదా? నేను యేసయ్య ప్రేమకు పాత్రను అవ్వలేదా? నాకు అదృష్టం లేదా? నన్ను ప్రభు కూడా వదిలేశాడా? నన్ను ప్రభు కూడా చేయి విడిచిపెట్టాడా? ఇంక ఈ లోకంలో మనుషులందరూ వదిలేశారు, ప్రభు కూడా వదిలేశాడా అనిపిస్తుంది మనకి. అలా అనిపించినప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసి ఒక మాట ఏంటి తెలుసా? ఆయన పనిష్మెంట్ ఏదైతే నీకు వస్తుందో అది నీకు తిరుగులేని రుజువు అన్నమాట. పర్లేదైతే. ఆ సొంతతనం, నావాడు, నేను నా బిడ్డ, నేను తండ్రిని అనే అనుబంధాన్ని ఆ పనిష్మెంట్ ఇచ్చేది జ్ఞాపకం చేస్తుంది. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీకు గుర్తుందో లేదో సాక్ష్యంలో. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు చర్చ్లో ఎవరైనా పిల్లలు నవ్వినా, చిన్నగా అల్లరి చేసినా మా నాన్న గురించి మమ్మల్ని కొట్టేసేవారు. నేను కానీ మా అన్నయ్య కానీ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం, కానీ మమ్మల్ని కొట్టేసేవాడు. మేము చాలా ఆ కొట్టిన దెబ్బ కన్నా అంతమందిలో కొట్టడానికి
మేము ఎక్కువ ఫీల్ అయిపోయి, అంతకన్నా నేను అసలు తప్పు చేయలేదు కదా, ఎందుకు శిక్షింపబడాలి అనేవాడు విపరీతంగా దుఃఖపడి ఇంటికి వచ్చాక అన్నం తినకుండా ఏడిచేస్తుండేవాళ్ళం. మమ్మీ పర్లేదులే తినన్నా, డాడీ కొడితే మంచిది, ఆశీర్వాదమే కదా అని. కాదు మమ్మీ, మేము తప్పు చేస్తే కొట్టాలి, మేము అసలు నవ్వలేదు, మేము మాట్లాడలేదు, మమ్మల్ని ఎందుకు కొట్టాలి అని. తీరా డాడీ వచ్చేప్పటికి మొత్తం సైలెంట్ అయిపోద్ది కదా వ్యవహారం. అప్పుడు డాడీ దగ్గర నిలబడి చేతులు కట్టుకుని, డాడీ నేను కాదు డాడీ, నిజంగా డాడీ అంటే నాకు తెలుసు అనేవాడు. మరి ఎందుకు కొట్టి చదివితే? అప్పుడు దాకా డాడీని ఎలాగైనా నమ్మించాలి, నేను కాదని ఒప్పించాలి. డాడీ మైండ్లో నా మీద చెడ్డ మాట, చెడ్డమ్మ విధానం ముద్రపడిపోద్దే, అది తుడిచేయాలంటే నాకు చాలా ప్రయత్నం. నిజంగా డాడీ, నిజంగా డాడీ నాకు తెలుసురా. మరి ఎందుకుంటా? అది ఎవడో కొత్తగా చేర్చుకోతాడు, నన్ను కొడితే మానేస్తాడు, చర్చికి నేను కొడితే సెట్ అవుతాడు అనేవాడు. ఇది ఏం సూత్రం చూడండి. ఐజాక్ న్యూటన్కి ఆల్మోస్ట్ ఐటీకి సెట్ అందలేదు సూత్రం మా డాడీది. ఆడెవడో కొత్తగా వస్తున్నాడు, కొడితే మానేస్తాడు, నిన్ను కొడితే ఆడు సెట్ అవుతాడు, నన్ను కూడా చూడవచ్చు. నేను ఎవరు కొట్టాను? ఇది అన్యాయం, ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాదు నేను, నాకు తెలుసురా అనేప్పుడు చాలా కూల్గా. అంటే నేను కొడుకుని కాబట్టి కొట్టినా ఇడు తెచ్చి మాండవు, ఇడు ఎదురు తిరగడం, ఇడు తిరుగుబాటుగా మాట్లాడు, లోబడతాడు, అప్పగించుకుంటాడు. ఇది అంతేందుకు చెప్తానంటే మన మీద నమ్మకం ఉంటేనే మనల్ని పనిష్ చేస్తారు. వీడు కొంచెం తిరుగుబాటు చేస్తాడు, మొరటగా మాట్లాడతాడు, 10 మందిలో పరుగు పోతాం అంటే ఎవరు ఆ ధైర్యం చేయరు. నిన్ను దేవుడు శిక్షిస్తున్నాడంటే 2 విషయాలు ఉన్నాయి అందులో. ఒకటి, నిన్ను తన సొంత బిడ్డగా చూసుకుంటున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. రెండవది, నీ మీద నమ్మకం, నువ్వు ఆయన పరువు తీవు, నువ్వు అవమానించవు, నీ వల్ల ఆయనకి ఇబ్బంది రాదు అనే నమ్మకం ఉంటేనే పరీక్ష చేస్తాడు. మనమైనా అంతే కదా. ఎవరినో ఒక దెబ్బ వేసామనుకోండి, నన్ను కొడతా ఎవరు నువ్వు కలబడిపోయాడు అనుకోండి, ఇంక జీవితంలో పరువు ఉంటుందా? చిన్న పిల్లలతో చిల్లర మనుషులతో ఎక్కువ మాట్లాడుకోవడం సామెత ఉంది. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు. నాన్న అంటే నాన్న, డారా అంటే డారా అంటాడు. చిన్నపిల్లలతో ఎక్కువ మాట్లాడుకో, చాలా కుదురుగా కొంచెం మాట్లాడాలి. అలాగే చిల్లర మనుషులు, ఆడికి ఎంత వయసు వచ్చినా ఆడి బుద్ధి, ఆడి బతుకు చిల్లర వరం కనుక ఆడికి పెద్దరికం, హుందాతనం, మర్యాద, సంస్కారం, సభ్యత ఏమి ఉండవు. ఆడు ఎంత నన్నెత్తాడు, ఆడితో డేంజర్. అందుకని చిన్నపిల్లలతో చిల్లర మనుషులతో ఎక్కువ మాట్లాడుకుని పెద్దలు సామెత కనిపెట్టారు. అది గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. దేవునికి స్తోత్రం. మన అంశానికి వచ్చేసరికి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే మనం సంతోషపడిపోవాలి. ఎందుకు తెలుసా? నన్ను ఆయన సొంత బిడ్డగా చూసుకుంటున్నాడు, నా బిడ్డ మీద నాకు ఆ మాత్రం అధికారం లేదని ఫీల్ అవుతున్నాడు. మురిసిపోవటమే, రో నేను ఆయన సొంత బిడ్డని. మన పనిష్మెంట్ వచ్చిందిగా, అదే రుజువు. తెల్ల కాగితం మీద గవర్నమెంట్ అఫీషియల్ స్టాంప్ పడిపోయినట్టు ఫీల్ అయిపోవాలి మనం. ఆమోదం లభించింది, నేను ఆయన బిడ్డను ఫిక్స్. దేవునికి స్తోత్రం. రెండవది, నా మీద ఆయన నమ్మకం కూడా ఉంది. అందరిలాగా సింపుల్ అండి. కాడి మోసే ఎద్దుని ఒక దెబ్బ కొడితే ఏం చేస్తుంది? ఇంకా జాగ్రత్తగా మోస్తుంది, లాగుద్ది ఓపిక లేకపోయినా. అదే ఖాళీగా ఏ కాడి మెడ మీద లేని ఎద్దును కొట్టాడు, చెంగుని ఎగురు ఎట్టొక్కడు దూకుద్ది, నిన్నే కుమ్మేసిన ఆశ్చర్యం ఉండేది. ఏ కాడి లేనిది, ఏ భారము లేనిది ఏమండి అచ్చోచినా పోతులకు వదిలేసిన వాళ్ళతో డేంజర్ కొట్టేస్తే, అదే కాడి ఉన్న అంటే ఒక భారమున్న విశ్వాసిని అయితే గద్దించిన, శిక్షించిన ఇంకా లోబడి చేస్తున్న సేవ ఇంకా నమ్మకంగా చేస్తారు. కానీ చెంగు నెగిరి అటు ఇటు దూకే పరిస్థితి ఉండదు. ఒక కాడి లేనోడు, ఏ భారం లేనోడు, ఊరకట్ట తేరగా ఏసు రక్త ఎడారిలో మన్నా తినేసి అలా బలపడిపోయినోడు, ఇంకా సబ్జెక్ట్ ఏమన్నది 5 years అండి, ఇప్పుడు 45 years అండి అంటాడు. ఏంటి ఎక్స్పీరియన్స్ అండి? మన్నా తిన్నాను, అది చెప్పటానికి ఏం లేదు. 969 ఏమన్నదో. ఎర్రనియాత్ర అనుభవం ప్రతి దినము మన్నా తిన్నాం, దేవుని స్తోత్రం. ప్రతిరోజు బండలు నీళ్ళు తాగాం. ఇంకేటి చేసావు చెప్పినండి. మరి అదే ఎంతమంది సాక్ష్యాలు ఉంటాయండి. కేవలం వారు పొందుకున్న మేలులు తప్ప వారు దేవుని కొరకు సాక్షిగా ఎక్కడ నిలబడ్డారు? అగ్నిగుండం ముందు ధైర్యంగా నిలబడ్డారా? సింహాల ముందు ధైర్యంగా నిలబడ్డారా? రాజు ఎదుట మాకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు, మా దేవుడు శక్తి కలబడని చెప్పారా? ఇది తింటే అపవిత్రపోతాను అన్నారా? చంపే ప్రార్థన మా అన్నారా? నువ్వు ఏదో ఒకటి చెప్పాలిగా. దేవుని కృపను పెట్టండి, యుద్ధం వచ్చిందండి, దేవుని కృపను బట్టి మా దేశం నాశనం అయిపోయిందండి, దేవుని కృపను బట్టి మనం చెరపట్టారండి, దేవుని కృపను బట్టి జైల్లో పెట్టారండి, అయినా దేవుని కృపను బట్టి మాసం కొనెట్టారండి.
ఇది ఒక సాక్ష్యమా? దానికి ఒక స్టేజీ కట్అవుట్ అవసరమా? మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడి మగల అగ్ని కొండమండు తప్పించడానికి సమర్థుడు, తప్పించకపోతే మా ప్రభు కోసం చచ్చిపోతాం తప్ప ఆయనకి ఇష్టమైన పనులు మేము చేయమని. అది కదా సాక్ష్యం అంటే. ఏవి మేము లాభకరంలో వాటిని నష్టంగా ఎంచుకున్నాం, అది కదా సాక్ష్యం అంటే. ఎందుకంటే సైతాన్ కూడా ఫార్ములా అదే, మీరు అన్నీ ఇచ్చేస్తున్నావు కాబట్టి స్తోత్రం చెప్తున్నాడు, తీసేసి చూపుతాడు చూద్దాం అన్నాడు యోబు విషయంలో. తీసేశాడు దేవుడు. ఆయన చెప్పాడు యోబు ఓడిపోలేదు, కాదు దేవుని ఓడిపోనివ్వలేదు. తన నమ్మకత్వంతో, తన యథార్థమైన భక్తి దేవుని గెలిపించేంత పాటి భక్తి బతికాడు. మనల్ని నమ్మి యోబు మీద ఎంత నమ్మకం ఉంటే యోబుకి చెప్పకుండా ఒక SMS పెట్టకుండా, మెసేజ్ లీక్ చేయకుండా సైలెంట్గా యోబు మీద దేవుడు పందెం కాసాడు కదా. అరే నీకు దమ్ముంటే ట్రై చేసుకోరా, బంగారం అక్కడ, బంగారం ఎలా ట్రై చేసుకో. ఎంత నమ్మకం ఉంటే దేవుడు చెప్పాలి అలాగా. అవును గప్పుకున్న పందెం కాసాడు ఏడు పొరుగు చేసాడు అని బెంగ లేదు కదా. నమ్మకం. 10 మంది పిల్లల్ని చంపేస్తే కూడా ఒక్క మాట, అది మావాడు అంటే అర్థమైందా? తోక మురిచి పారిపోతున్న సైతాన్ని గాడితో యేసుప్రభు కొట్టి డైలాగ్ అది. నోటి మాటతో విషయంలో కూడా పొరపాటు చేయలేదు. నేను నమ్ముకున్నందుకు, నా కొడుకు నా బిడ్డ అని ధైర్యంగా అంతమంది చెప్పినందుకు అందరి ముందు పరువు కాపాడే పని ఏమైనా ఉందా? ఆయన గెలిపించే పని ఏమైనా ఉందా? కాపాడావయ్యా, దీవించావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, వందనాలు, కారు ఇచ్చావు, బంగారు నువ్వు వందనాలు. అయ్యా నాయనో, యేసు రక్తమే జయం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే మాట నిజమైతే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమైతే తప్పకుండా గద్దించి శిక్షిస్తూ ఉంటాడు. అది తన ప్రేమకు, మన మీద తనకున్న నమ్మకానికి సూచన. కొత్తని కొడతాడు, మానేస్తాడు, నన్ను కొట్టాడు, నేను కొట్టిన మానని. ఆ నమ్మకం నీ మీద ఏసైకుందా? సెకండ్ కేటగిరీలో మీ సంఘ కాపురికి ఉందా? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కనుక దేవుడు ప్రేమిస్తానంటానికి ఇది ఒక నిజమైన నిదర్శనమని, కోణమని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు ఉదంతం మీకు తెలుసు కదా. ఏమంటాడు అక్కడ? నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అనే సమాచారం రాగానే చిత్రం, యేసయ్య ప్రేమించాడా, లాజరు ప్రేమించాడా? యేసయ్య ప్రేమించాడు. ఏమనోయ్ మీరు బాగా ఇష్టపడతారే కుర్రాడు, అటు సిక్కాడు, చచ్చిపోయేలా ఉన్నాడు అని చెబితే, ఆయన నిజంగా ప్రేమించిన వాడైతే ఉన్న పని, అయ్యి బాబో ఆయన పరిగెత్తాలి కదా, ఉన్న చోటే ఉన్నాడు ఒక 2 రోజులు. తీరిక 5వ రోజుకి వచ్చాడు, 4 రోజులు పూర్తి అయిపోయాక. నువ్వు నిజముగా నన్ను ప్రేమించడం తక్షణమే కార్యం చేయి అంటాం మనం. నువ్వు ప్రేమ గలవాడివైతే, కృప గలవాడివైతే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న వాడివైతే ఇప్పుడే కార్యం జరగాలి, ఇప్పుడే వారు మాట్లాడాలి, ఇప్పుడే వారు డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడే వారు లోబడాలి, ఇప్పుడే సమర్పించుకోవాలి, ఇప్పుడే సమాధానం, ఇప్పుడే రైట్ నౌ అనేది మనం దేవుని ప్రేమకు పెట్టే కొత్త క్లాస్ అది. అలా అయితే నమ్ముతాడు. తాను ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసి తను ఉన్న చోటే ఇంకా 2 రోజులు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రార్థన చేయగానే జవాబు రాలేదు కాబట్టి నీ మీద యేసయ్యకి ప్రేమ లేదా? సౌండ్ తగ్గించారు మరి ఏంటో. ఏదో బలవంతంగా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది కానీ మనం ఫీల్ అవుతాం కదండి అనేది లోపల స్వరం. ఫీల్ అవ్వద్దండి, నమ్మండి యేసయ్య ప్రేమని. యేసయ్య అబద్ధం ఆడు, యేసయ్య మోసం చేయుడు, మసిపూసి మారేడికి అరిచేతిలో వైకుంఠం చూపించిన త్రిశక్తి స్వర్గంలో వదిలేడు, అటు చేయడు ఆయన. అలా చేయడు. నమ్ముతారు యేసయ్య ప్రేమని? నువ్వు సిక్కై ఉన్నావని, నీవు కష్టంలో ఉన్నావని, నువ్వు ఇబ్బందులు ఉన్నావని సమాచారం ఇచ్చాక కూడా నీ దగ్గర రాకుండా అక్కడే ఆగిపోయాడంటే అదేం ప్రేమండి? 4 రోజులు అయిపోయాక 5వ రోజుకు చేరాడు అక్కడికి తీరుబాటుగా. అట్లయినా ఏమందము? యేసుకు లాజరుపై ప్రేమ లేదందుమా? అట్లన రాదు.
అంటే నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించినప్పటికీ కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే ఆన్సర్ రాదు. వెంటనే ఆన్సర్ రాలేదు కాబట్టి మన మీద యేసయ్యకి ప్రేమ పోయి కోపం వచ్చినట్టు లెక్క. సింపుల్గా చెప్తాను. ఉదయకాలపు ఆరాధనలో వెళ్ళినప్పుడు సహోదరి మనకి కాఫీ ఇస్తుంది. ఇవాళ నాకు బాగోలేక వద్దులే బిడ్డ కాఫీ వద్దు అని చెప్పాను. అయిపోయింది కదా, అందరు ప్రార్థనలు చేయించుకునేదాకా ఆగి మెల్లిగా వచ్చి మోకరించి, అయ్యా నా వాళ్ళు ఏమైనా తప్పు జరిగితే క్షమించండి అయ్యా అమ్మా అన్నాను. కాఫీ వద్దన్నారు. గోవర్ని అసాధ్యం అనుకొని ఎట్లా దీనికి ఎంత కోటం ఉంటుందని తెలియదు నాకు. టప 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 నేను చెప్పానమ్మా, కన్నీరు చాలా విలువైంది, అట్నాశం చేయబోకని చెప్పాను. వేస్ట్గా అడగకూడదు. కన్నీటిని దేవుడు తన బుడ్డిలో దాస్తాడట, అంత విలువ ఉంది దానికి. అయిందానికి కానీ పెద్దానికి ఓ పద ఏడ్చాక ఉండు. నా వల్ల ఏదన్నా తప్పు జరిగితే క్షమించండి అయ్యారు. ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు దాకా జరగలేదు, ఇప్పుడే జరుగుతుంది అన్నాను. అలా వెనక నుంచి అలా వెళ్ళిపోరా, వెనక నుంచి. అది విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. మరి ఏసీ హాలు పెద్దమంది పిల్లగాళ్ళకి సెట్ అవ్వదు అంత కబుక్కుని. మరి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా స్తోత్రం చెప్పట్లేదట నువ్వా? మారిపోయారా రే? మా పార్టీ అనుకుని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ఇలా చేస్తున్నారండి ఈ మధ్య. మీకు అర్థమవుతుంది ఏమన్నా? మన ప్రార్థనకు జవాబు రాకపోతే ఇక యేసయ్యకి మన మీద ప్రేమ లేనట్ట. మా చిన్నప్పటి నుంచి విన్న డైలాగ్ ఒకటి ఉంది, ఆలస్యం అలక్ష్యం కాదు అద్భుతమే అని. నేను కనిపెట్టింది కదా, చిన్నప్పటి నుంచి వింట పెరిగినది నేను. ఆలస్యం అలక్ష్యం కాదు అద్భుతమే. నాకు బయలు నచ్చేసింది, అలా పెట్టేసుకున్నాను మైండ్లో. రోగం తగ్గిస్తే అది చిన్న కార్యమే, స్వస్థత. చనిపోయిన తర్వాత అది కూడా 4 రోజుల తర్వాత వచ్చి లేపితే అద్భుతాల్లోకెళ్ళి పెద్ద అద్భుతమైన లోకం ఆయన వెంట పోయింది యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన ముగ్గురిని లేపాడు. అప్పుడే చనిపోయిన బిడ్డని, యాయిరు కుమార్తెని, చనిపోయి సమాధికి తీసుకెళ్తున్నటువంటి నాయును విధవరాలి కుమారుణ్ణి, అంటే ఓ పూట అయింది, వెళ్ళి భూస్థాపన తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనోడికి 3 రోజులు అయిపోయి 4 రోజు 5వ రోజుకి వచ్చింది. ఎందుకు ఇలాగా అని అడిగితే, వేదాంత విద్యాభ్యాసం చేసిన థియోలాజియన్స్ చెప్పే సమాచారం ఏంటంటే, యూదులలో ఒక నమ్మకం ఉండేదట. ఒక నమ్మకం, చనిపోయిన వారి ఆత్మ 3 రోజుల వరకు దేవుని వశం అవ్వదు, పరలోకానికి వెళ్ళదు, పరదేశికి వెళ్ళదు, ఇక్కడిక్కడే ఉంటుంది. ప్రభు ఏమైనా కనికరిస్తే మళ్ళీ వచ్చి జ్వరపడుద్ది, మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ శరీరంలో ప్రవేశించుద్ది. 3 రోజుల వరకు మళ్ళీ ఆ శరీరమును వదిలిపెట్టిన ప్రాణం వచ్చి జ్వరబడే అవకాశం ఉంది అని ఒక నమ్మకం ఉందట. అప్పుడే చనిపోయిన బిడ్డను లేపినప్పుడేమో ప్రాణం పోయి ఉండదో, కొంచెం డల్ అయింది, మీరు ప్రార్థన చేసే బట్టికి తుమ్మేసి ఉంటుంది, మీరు బతికించినంత ఫీలింగ్ ఇస్తున్నారు, అంతేం లేదని చెప్పారు. ఈ శ్మశాన వాకిడి దగ్గర 1 రోజు అయిపోతుంది, లేకపోతే నిజానికి 3 రోజుల వరకు ఆత్మ వెళ్దాన్ని ఇక్కడే ఉంటుంది అన్న. ఇలాంటి మాటలు వారిలో ఉన్నాయి కనుక పని కట్టుకుని 3 రోజులు ఆగి ఎక్స్ట్రా బోనస్ 4 రోజు కూడా వాళ్ళకి ఇచ్చేసి 5వ రోజు పొద్దున వచ్చి లేకొచ్చాడు. అంటే నిజముగా పునరుత్థానమును జీవమును నేనే. ఆత్మ లోకంలో ఇక్కడెక్కడ ఉండి లోకల్గా ఉండి బస్సు దొరక టికెట్ దాకా మళ్ళీ వచ్చిన బాబత కాదు. ఇలాంటి పనికి మళ్ళీ వ్యాఖ్యలు చేయొద్దు అంటూ ప్రభు వారికి రుజువు చేశాడనమాట. నా మాట మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు చెప్పండి, ఆ జరగటం వల్ల ఏమైంది? అనేక మంది జన సమూహములు యేసు బ్రతికించిన లాజరును చూడటానికి వచ్చారు. తర్వాత స్టేట్మెంట్ ఏంటి? చూచితరా మన ప్రయత్నములు ఎట్లు వ్యర్థములైపోయినావో, లోకము ఆయన వెంట పోయినది. వెళ్తుంది కదా, వెళ్ళిపోయిందే కాదు, నువ్వు అంటే పిచ్చి పనులు చేయబాకు. యేసు మంచోడు కాదు అని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొంతమంది చెప్పిస్తున్నారంట ఊరంతా. ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా చెట్టాలు తింటారు మొత్తం అయినా కలిపి జనం. నీ ద్వారా దేవునికి మహిమ వచ్చి ఒక బలమైన కార్యం జరగాలని నీ ప్రార్థనకు వెంటనే ఆన్సర్ ఇవ్వట్లేదు. అంటే అడిగినప్పుడే ఇస్తే 10 రూపాయలు, కొంచెం పెడితే 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాడు. నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా.
ఈలోపే కింద పడిపోయి దుల్లేసి తల్లి నీ చిత్తం అయితే, నీ ప్రేమ ఉంటే, నీ దాసుని కనికరిస్తే, నేను నీ బిడ్డనైతే ఇప్పుడే 10, ఇప్పుడే 10, ఇప్పుడే 10. నువ్వు కుదురుకుంటే వెయ్యొచ్చునుగా. నీ ఇష్టం ప్రభా, నీ సమయం అనుంటే మురిసిపోతాడు కదా. ఏమిటారు ఈ క్వాలిటీ అని ఆనందపడిపోతాడు కదా. మన అంశానికి వద్దాం. దేవుడు ప్రేమిస్తే విడిచిపెట్టడో. ఫస్ట్ మాట శిక్షిస్తాడు, గద్దిస్తాడు. రెండోది విడిచిపెట్టడో. చెయ్యి దాటిపోయిందని అందరూ అనుకుంటున్నా మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. నిన్ను బట్టి తన నామానికి మహిమ తెచ్చుకునే కార్యాలు నీలో చేస్తాడు. నీ ద్వారా, నీలో తాను చేస్తున్న కార్యాల ద్వారా లోకములో తన నామం ప్రసిద్ధి చెందుద్ది. నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతావంటే అంతగా నీ జీవితాన్ని మారుస్తాడు ప్రభువారు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి జీవితంలో ఇలాంటి జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విస్తరించి మాట్లాడు కానీ ఒక్క మాట మీకు ఒక జ్ఞాపకం చేస్తాను. దేవుడు ప్రేమిస్తే ఎలా ఉండదంటే, చూద్దామా? యాకోబు పత్రిక 1. ఏం చెప్పాను నేను? ఐఎమ్ సారీ. రోమా 8:28. ఐఎమ్ సారీ. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1:12 కూడా చదవండి బిడ్డలారా. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి శిక్షలు మాత్రమే కాదండి, గద్దింపులు మాత్రమే కాదండి, చిన్న చిన్న స్వస్థతలు వంటివి కాదు, చాలా పెద్ద అద్భుతాలు, మరణమే జీవంగా మారిపోయిన కార్యాలు జరుగుతున్నట్లుగా మనం చూసాం. అలాగే అలాంటి వారికి అటన్నీ మేలు కలుగుటకే సమకూడి జరుగుతాయంట. అంతేకాదు వారికి జీవ కిరీటం వాగ్దానం చేయబడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారికి ఏం వాగ్దానం చేశాడట? జీవ కిరీటం వాగ్దానం. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? లేకపోతే దేవుని వల్ల కలుగుతున్న కొన్ని ప్రయోజనాల మీద? జన సమూహములు యేసును వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు అన్నారు, జనం భలే వస్తున్నారు, మనకు ఫాలోయింగ్ పెరిగిందని. శిష్యులు అంటే ఉట్టిదే, వాళ్ళు ఫాలోవర్స్ కాదు, వాళ్ళు రొట్టె చేపల కోసం వచ్చారు అని ప్రభు అన్నారు. ఈరోజు కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్న అత్యధికులు ఆయన వల్ల కలుగుతున్న మేలుల కోసమే. ఆయన దేవుడు, నా సృష్టికర్త, నా కొరకు భూమి మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన శిలువ త్యాగమే, మరణ యాగమే నన్ను ఈరోజు నిలబెడుతుంది. కనుక నా జీవితాంతం ఆయనకి రుణపడి ఉండాలి, నేను కృతజ్ఞతగా ఉండాలి. ఇలాంటి అటాచ్మెంట్ కానీ అనుబంధం కానీ ఏం ఉండదు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రభు స్వస్థపరుస్తాడంట కదండి, ప్రభు కార్యాలు చేస్తారంట కదండి. మనల్ని కూడా చెప్తాం, నీ పాపం పోవాలంటే, వేసి నమ్మాలని, ఉరుకుండు పోవాలంటే, నీ రోగం పోవాలంటే, నీ దయ్యం పోవాలంటే, అప్పులు పోవాలంటే, డబ్బులు రావాలంటే, ఎన్ని కేకలేస్తుంటే ఆడు మొదటిది ఎలా ఉన్నా చివరిదానికి ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఆడికి అప్పులు పోతాయి అంట, డబ్బులు అవుతాయి అంట. యేసయ్యను నమ్ముకుంటే పరలోకం దొరుకుద్ది. యేసయ్యను నమ్ముకుంటే నరకంలో ఖాళీ పరిస్థితి ఉండదు. యేసయ్యను నమ్ముకుంటే యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం మనం. ఇలాంటి మాటలు శుభప్రదమైన నిరీక్షణ కలుగజేసి అందులో పెంచాలి కదా వ్యక్తులు మనం. అలాగే యేసయ్యను నమ్ముకుంటే నీ కష్టాలు తీరితే, నీ బాధలు తీరితే, నీకు ఆశీర్వాదాలు వస్తాయి అంటే వాడు దానికోసమే వస్తున్నాడు, అయిపోందుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి కాదు, పరలోకం దాకా నడిపించాలి మనం. హల్లెలూయా. మరి రక్షణలోకి రావాలంటే అడిగి ప్రేమ అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. లాజరు ఉదంతం చూసుకుంటే ఆయన ప్రేమించాడు కనుకనే అద్భుతం చేశాడు, ప్రేమించాడు కనుకనే వేచి ఉన్నాడు, ప్రేమించాడు కనుకనే అందరూ వద్దని, అక్క చెల్లెలు కూడా వద్దని చెబుతున్న రాయి పొరలించి దేవుడు కోల్పోయినటువంటి సమాధి నుంచి ఆ యొక్క లాజర్ని మళ్ళీ బయటకు తీసినట్టు మనం చూస్తాం. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ఒక మంచి మాట ఏంటంటే,
ఆయన్ని కానీ నువ్వు ప్రేమిస్తున్నావా? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చివరి 31 ఒకటి చూడండి. అబ్బా ఎవరిని ఆయనను ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే అస్తమించే సూర్యుడు కాదండి, ఇంకా అంతకంతకి బలపడిపోయే సూర్యుడు. సింపుల్స్ అవుతుంది తెలుసా? సముద్ర గర్భంలో నుంచి బయటకు వస్తున్నట్టుగా కనపడతాడు సూర్యుడు ఉదయాన. అలా వస్తున్నప్పుడు భూమి మీద ఉన్న చిన్న చిన్న గడ్డి పరకలు, చిన్న చిన్న బంతి పూల మొక్కలు కూడా సూర్యుడి కన్నా హైట్లో ఉన్నట్టుంటాయి. కాసేపటికి మనోడు పైకి లేస్తాడు, మధ్యాహ్నం 12 సెంటర్లో ఉంటాడు. అంటే చిన్న చిన్న మొక్కలు కూడా సూర్యుడు ఎక్కడో లోతులో ఉంటాడు, ఇలా చూస్తాయి. 12 అయ్యేసరికి ఇక్కడ చూడాలి. నిన్ను చిన్న చూపులు చూసిన ప్రతివాడు నీ ముందు తల పైకెత్తి చూడాల్సిన ఒక దినం రావాలంటే ఒక్కటే సీక్రెట్. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలా? యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలను ప్రేమించాలా? నువ్వు స్వస్థత కొరకే వెంటబడుతున్నావు అనుకో, నీకు కావాల్సినది కదా ఇచ్చేస్తాడు. ఎంతమందికి ఇవ్వడు ఆయన? ఎంతమందికైనా ఇస్తాడు. నీకు ఐశ్వర్యం కావాలి, కొంతమంది పెళ్లి సంబంధం, కొంతమంది ఉద్యోగం, వాళ్ళకి అదే కావాలి, ఇచ్చేస్తే వెళ్ళిపోతారు, గొడవ ఉండదు. ఇంకా మనకేం కావాలి? ఆయన కావాలి. ఆయన ఇచ్చి ఏదో ఒక దీవెనతో పరిగెత్తికి వెళ్ళిపోయి చాలు మా బతుకని పారిపోయే రకం కాదు మనం. లేదు ప్రభు, మాకు నువ్వు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి వాక్యం తేటగా రాయబడుతుంది. బలముతో ఉదయించు సూర్యుల వలె ఉంటారంట. అంటే అంతకంతకు నీ బలం పెరుగుతూనే ఉంటుంది, ఇంకా రైజ్ అవుతూ ఉంటావు, ఇంకా ఉన్న స్థానానికి వెళ్తావు. అసలు ఇక్కడ డౌన్ ఫాల్ అన్నది లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఉదయించన్న పదం పెట్టబడి సూర్యుడు ఎంత అస్తమించే సూర్యుడు కూడా అవుతాడు. అందుకని పని కట్టుకుని బలముతో ఉదయించు సూర్యుడు అనే మాట రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమించువారు దీవించబడతారు, దేవుని ప్రేమించువారు కాపాడబడతారు, దేవుని ప్రేమించువారు అంత అయిపోయింది, చెయ్యి దాటిపోయింది అనుకున్నా మళ్ళీ ఫైల్లోకి తీసుకొస్తాడు దేవుడు. దేవుని ప్రేమించు వారికి సమస్తం సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని ఎలా ప్రేమించాలి? మనకి ద్వితీయోపదేశకాండం మొదలుకొని మత్తయి సువార్త దాకా ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించకపోతే 1 కొరింథీ పత్రిక 16:21 ఉంటుంది చూడండి. మొదటి కొరింథీ పత్రిక 16:22. అస్సలు ఇంక తిరగలేదు. నువ్వు ప్రభు ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వచ్చావు. ప్రేమించకపోతే అవన్నీ మిస్ అయితే కాదు, నువ్వే మిస్ అవుతావు. ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడు. అంటే మన శాపం తొలగించడానికి యేసే సిలువ వేయబడ్డాడు. మ్రాను మీద వేలాడదీయబడ్డ ప్రతివాడు శాపగ్రస్తుడే అని ఉంది బైబిల్లో. మనకి శాపం రాకుండా చేయడానికి యేసయ్య ఘోర సిలువను భరించాడు. కానీ అంత మహా గొప్ప సిలువ యజ్ఞం ద్వారా, యాగం ద్వారా మనము శాప విముక్తులమయ్యాం. కానీ మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడిచ్చే దీవెనల్ని, ఆశీర్వాదాలు మాత్రం ప్రేమించే వారమైతే ఆ ఒక్క పాయింట్తో మళ్ళీ శాపం వచ్చి పడిపోద్దంట. ఆయన పొందిన ఘోరమైన సిలువ మరణం వల్ల శాపం క్యాన్సిల్ అయిపోయింది. కానీ నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే, డబ్బునో లోకాన్నో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మాత్రమే ప్రేమించే వ్యక్తి అయితే శాపం వచ్చేది జీవితానికి. కనుక దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం ఆయన్ని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు, ప్రేమించిన వారిని పరామర్శ చేస్తున్నాడు, ప్రేమించిన వారిని చేయి దాటిపోయిన కేసులను బట్టి తీసుకొస్తున్నాడు.
ఆమేన్. అలాగే ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు వారందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. వారు ఏకంగా బలమైనతో ఉదయించే సూర్యుల వలె మారిపోతారు. ఇవన్నీ ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? తను ప్రేమించుకొని నేను ఆస్తికర్తగా చేస్తానని సామెతగా తెలియజేస్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ఒక్కటి అలవాటు చేసుకో. దేవుణ్ణి ప్రేమించడం ఒక్కటి అలవాటు చేసుకో. నీ జీవితంలో ఈ కార్యాలు నిశ్చయంగా జరుగుతాయి. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక.